Hello everyone, how are you all? I hope you all are doing great and studying well. మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ 105 కంప్లీట్ చేసాం అవుట్ ఆఫ్ 120 గ్రామర్ రూల్స్. సో ఈ వీడియోలో మ్యాక్సిమం కంప్లీట్ చేసేద్దాం. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ and please do give hype to this video guys, okay? And yeah, let's begin with our first rule 106. It says usage of very and much in a sentence, both these terms are used differently. ఇప్పుడు ఒక సెంటెన్స్లో వెరీ అండ్ మచ్ రెండు ఉన్నాయి కదా, ఆ రెండు ఎలా యూజ్ చేయాలి అని అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది ఈ రూల్ అనమాట. వెరీ ఈజ్ ప్రిసీడెడ్ బై యాడ్జెక్టివ్స్ పాజిటివ్ డిగ్రీ. వెరీ ఎంఫసైజెస్ ద ఎగ్జాక్ట్ ఐడెంటిటీ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. వెరీ అనేది ప్రిసీడెడ్ బై యాడ్జెక్టివ్స్ పాజిటివ్ డిగ్రీలో ఉన్న యాడ్జెక్టివ్కి ప్రిసీడ్ అయ్యి ఉంటుందన్నమాట వెరీ. అండ్ ఒక థింగ్ గురించి కానీ ఒక పర్సన్ గురించి కానీ పర్టికులర్ పర్సన్ గురించి కానీ ఎంఫసైజ్ చేసి ఎగ్జాక్ట్ ఐడెంటిటీ గురించి చెప్పేదాన్ని వెరీ కింద యూజ్ చేస్తాం. మచ్ మీన్స్ లార్జ్ ఇన్ అమౌంట్ ఆర్ ఎక్స్టెంట్. మచ్ అనేది ఏంటంటే లార్జ్ ఇన్ అమౌంట్ అనమాట. ఎక్కువ అమౌంట్ అంటే డబ్బులు కాదు, ఎక్కువ క్వాంటిటీ, ఎక్కువ అమౌంట్, అలా అన్నట్టు. ఇట్ ఈస్ ప్రిసీడెడ్ బై కంపారిటివ్ డిగ్రీ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. అదేంటంటే కంపారిటివ్ డిగ్రీ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ కంటే V3 ఫామ్కి ప్రిసీడెడ్ అయి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్స్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. కంపారిటివ్ డిగ్రీ లాగా ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎగ్జాంపుల్స్, సో ఇక్కడ చూద్దాం. హీ ఈజ్ మచ్ వీకర్ దాన్ శ్యామ్. తను ఏంటంటే కంపారిటివ్ డిగ్రీ మచ్ అనేది. శ్యామ్ కన్నా అతను చాలా వీక్ పర్సన్ అన్నట్టు. దిస్ గర్ల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ అనేది ఒక పాజిటివ్ యాడ్జెక్టివ్ తీసుకుంటే దానికి ప్రిసీడెడ్ ఏంటి, వెరీ. ద వెదర్ చేంజెస్ వెరీ క్విక్లీ. ఆ వెదర్ అనేది ఎప్పుడు ఎలాగా చాలా త్వరగా చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట, అలా అనమాట. ఓకే, నోట్ ఏంటంటే వీ డూ నాట్ యూజువలీ యూజ్ వెరీ టు మోడిఫై సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్. మనం ఏంటంటే నార్మల్గా వెరీ అనే వర్డ్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ని మోడిఫై చేయడానికి యూజ్ చేయం. ఇన్స్టెడ్ వీ యూజ్ మచ్ ఆర్ బై ఫార్. ఆ సూపర్లేటివ్ డిగ్రీస్ని మోడిఫై చేయడానికి మనం వెరీ అనేది యూజ్ చేయం, కానీ మచ్ ఆర్ బై ఫార్ అనే వర్డ్స్ యూజ్ చేస్తాం. బట్ నోట్ దాట్ వెరీ కెన్ బి యూజ్డ్ టు ఎంఫసైజ్ సూపర్లేటివ్స్. ఇప్పుడు వెరీ అనే వర్డ్ సూపర్లేటివ్స్ని ఎంఫసైజ్, బుద్ధి లైక్ దాన్ని ఎన్హాన్స్ చేసి ఎంఫసైజ్ చేయడం అంటే నొక్కి చెప్పడం అంటారు కదా, అలాగా కూడా యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ విత్ ఫస్ట్, నెక్స్ట్ అండ్ లాస్ట్. సో చూద్దాం ఎగ్జాంపుల్స్ ఏంటంటే, This is the very best win I have tested in my life. సో ఇదేంటంటే నా లైఫ్లో నేను పార్టిసిపేట్ చేసిన దాంట్లో బెస్ట్ విన్ అనమాట ఇది అని, వెరీ బెస్ట్. సో ఈ నోట్లో ఏదైతే చెప్తున్నారో అది ఎగ్జాంపుల్లో మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ యువర్ వెరీ లాస్ట్ ఛాన్స్. లాస్ట్, నెక్స్ట్, ఫస్ట్తో వెరీ అనేది యూజ్ చేయొచ్చు. 107 రూల్ ఏం చెప్తుందంటే, బిట్వీన్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై అండ్ నాట్ టు. బిట్వీన్ అనేది ఏదైతే వర్డ్ ఉందో బిట్వీన్తో ఎప్పుడు అండ్ వస్తుంది. బిట్వీన్ రామ్ అండ్ శ్యామ్ అలాగా. బిట్వీన్ జనవరి అండ్ ఫిబ్రవరి అలా యూజ్ చేయాలి. బట్ బిట్వీన్ జాన్ టు ఫెబ్ అని మాత్రం టూ యూజ్ చేయకూడదు అనమాట. ఎగ్జాంపుల్స్, హీ విల్ డిస్ట్రిబ్యూట్ దీస్ స్వీట్స్ బిట్వీన్ 4 PM to 5 PM. ఇన్కరెక్ట్. ఎందుకంటే బిట్వీన్ ఏదైతే ఉందో బిట్వీన్తో ఆల్వేస్ వీ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ అండ్. హీ విల్ డిస్ట్రిబ్యూట్ దీస్ స్వీట్స్ బిట్వీన్ 4 PM and 5 PM. కరెక్ట్. ఓకే, 108 రూల్ ఏం చెప్తుందంటే, జనరలీ అన్కౌంటబుల్ నౌన్స్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ దేర్ ప్లూరల్. నార్మల్గా మనకి అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడు ప్లూరల్ ఫామ్లో ఉండవు గైస్. హవెవర్ దేర్ ఆర్ సర్టెన్ అన్కౌంటబుల్ నౌన్స్ విచ్ ఆర్ ఫౌండ్ విత్ ఎస్ or es added to the end. These nouns do not form their plurals, rather they give a different meaning to word. కానీ కొన్ని అన్కౌంటబుల్ నౌన్స్ ఏంటంటే ఎస్తో కానీ ఈఎస్తో కానీ ఎండ్ అవి ఉంటాయి. అవి ఏంటంటే
ప్లూరల్ ఫామ్ చేయు బట్ దే గివ్ డిఫరెంట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అనమాట. చూద్దాం. అడ్వైస్ మీన్స్ సజెషన్, అడ్వైజెస్ మీన్స్ ఇన్ఫర్మేషన్, ఎయిర్ మీన్స్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ దట్ సరౌండ్స్ ద ఎర్త్, ఎయిర్స్ మీన్స్ అరోగెన్స్. సో ఇక్కడ చూసారు కదా, నార్మల్గా ఇవేంటి అన్కౌంటబుల్ నౌన్స్, ఆల్వేస్ యూస్ టు బీ ఇన్ సింగులర్ ఫార్మ్స్ అండ్ దే ఆల్వేస్ గెట్ end up with the singular verbs. అలాగే ఎప్పుడైతే ఈ అన్కౌంటబుల్ నౌన్స్ ఎస్తో కానీ ఎండ్ అయితే కనుక అవి సింగులర్ ఫామ్ మార్చుకోవు బట్ డిఫరెంట్ మీనింగ్ ఇస్తాయి అనమాట. ఇప్పుడు ఎయిర్ అంటే మనకేంటి, మనం గాలి పీల్చుకునే గాలిలాగా, బట్ ఎయిర్స్ అంటే మీన్స్ అరోగెన్స్, చాలా అరోగెంట్ బిహేవియర్ అన్నట్టు. వుడ్ మీన్స్ టింబర్, వుడ్స్ మీన్స్ ఫారెస్ట్, వుడ్ అంటే మన కర్రలు అన్నట్టు, వుడ్స్ అంటే ఫారెస్ట్. ఐరన్ మీన్స్ కెమికల్ ఎలిమెంట్, ఐరన్స్ మీన్స్ fetters or chain. సో అలా అన్నమాట. ద నౌన్ సింగులర్ ఇట్ మీన్స్ ఇన్ టూ, ద నౌన్ ఇన్ ప్లూరల్ ఇట్స్ మీనింగ్ ఓన్లీ వన్. సో చూద్దాం ఇది. అబ్యూస్, ఫోర్స్, ఇష్యూ, వుడ్, లైట్, గెయిన్, పీపుల్. రాంగ్ యూస్, reproach, strength, the body informed man, body of armed men, result, offspring, timber. ఏం చెప్తుంది ఈ రూల్? సో wood is used in almost all wooden houses. timber, he lives in a wood. సో ఇక్కడ చూద్దాం, ఈ wood అనేది ఈ సెంటెన్స్లో ఏంటి, కర్రలు. నార్మల్గా ఇల్లు ఏంటంటే అన్ని కర్రలతో చేసే హౌసెస్ అని. హీ లివ్స్ ఇన్ అ వుడ్ అంటే తన కర్రల్లో బతుకుతున్నాడని కాదు, హీ లివ్స్ ఇన్ అ ఫారెస్ట్ అని. వుడ్స్ ఆర్ ఫాస్ట్ డిస్పియరింగ్ ఫ్రమ్ ఇండియా. సో ఫారెస్ట్స్ అనేవి ఇండియా నుంచి చాలా త్వరగా డిసపియర్ అయిపోతున్నాయి అన్నట్టు అనమాట. సో ఇక్కడ ఇలా యూజ్ చేశారు. ఇవి రిమైనింగ్ ఎగ్జాంపుల్స్. ద నౌన్ ఈజ్ సింగులర్, ఆర్మ్, ఇట్ మీనింగ్స్ ఓన్లీ వన్. ద నౌన్ ఈజ్ ప్లూరల్, అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఆర్మ్స్, పెయిన్, యాక్. సో సింగులర్ ఫామ్లో ఉన్న ఆర్మ్, ప్లూరల్ ఫామ్లో ఉన్న వాటికి డిఫరెన్షియేషన్ చెప్తున్నారు గైస్ ఇక్కడ. ఇట్స్ మీనింగ్స్ టూ, వెపన్స్, అప్పర్ లిమ్స్. ఇప్పుడు అప్పర్ లిప్ అని ఉంది కదా, దానికి టూ ఫామ్లో అదే లైక్ ప్లూరల్ ఫామ్ అనుకుంటే అప్పర్ లిమ్స్, ట్రబుల్, కేర్, మెథడ్స్, బిహేవియర్ అన్నట్టు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇట్ ఈస్ షేమ్ఫుల్ ఫర్ ఎ మ్యాన్ టు యూస్ ఫోర్స్ విత్ అ ఉమెన్. అంటే ఒక ఉమెన్ మీద ఫోర్స్ యూజ్ చేయడం మగాడికి సిగ్గుతో కూడింది అన్నట్టు. స్ట్రెంగ్త్, ద ఫోర్స్ ఆన్ ద బోర్డర్ హ్యావ్ బీన్ అలర్టెడ్. ఇక్కడ ఈ ఫోర్స్ ఏంటి, ఆర్మీ. ఫోర్సెస్, ఇక్కడ ఫోర్సెస్ అంటే ఆర్మీ అని మీనింగ్ వస్తుంది, ఫోర్స్ అంటే స్ట్రెంగ్త్ అన్నట్టు. సో అలా అనమాట. ఇది ఏంటంటే ఒకే వర్డ్కి సింగులర్ ఫామ్లో ఏ మీనింగ్ వస్తుంది, ప్లూరల్ ఫామ్లో ఏ మీనింగ్ వస్తుంది అంటే డిఫరెన్షియేషన్ కోసమే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు గైస్. సో లెట్స్ గో టు 109 rule. Consider these errors. Okay. I am an English teacher. Incorrect. ఇక్కడ ఏంటంటే he is a mathematics teacher. Incorrect. All his family members are going to the temple. Incorrect. Correct form ఏంటంటే in the first example English teacher denotes teacher from England. ఇంగ్లీష్ టీచర్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఇంగ్లాండ్ కంట్రీని డిటర్మైన్ చేస్తుంది, టీచర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అని. బట్ మనం యూ కెన్ సే ఫ్యాకల్టీ ఆఫ్ టీచర్ అన్నట్టు ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. ద సెకండ్, ఆ టీచర్ మేడప్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ డినోట్స్ మెంబర్స్ మేడప్ ఆఫ్ ఫ్యామిలీ. అది రాంగ్ యూసేజ్ అనమాట. ఎలా యూజ్ చేయాలంటే టు కరెక్ట్ దమ్ వీ మే రీరైట్ దీస్ సెంటెన్సెస్ ఇన్ ద ఫాలోయింగ్ వే. ఐ ఆమ్ ఏ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ ఇలా చెప్పాలి. ఐఎమ్ నాట్ ఏ ఇంగ్లీష్ టీచర్, ఐఎమ్ ఏ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్. టీచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఆల్ మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. సో ఇది కరెక్ట్ యూసేజ్ అనమాట. నోట్, దెర్ ఈజ్ నో సచ్ వర్డ్స్ పిక్ పాకెటర్, కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ ఎక్సెట్రా. వి యూజ్ పిక్ పాకెట్ అండ్ కజిన్ టు మీన్ ద సేమ్. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 వర్డ్స్ ఉన్నాయి కదా, యాక్చువల్లీ మనం ఇన్ జనరల్లో మా కజిన్ బ్రదర్, మా కజిన్ సిస్టర్ అంటాం కదా. నో, దెర్ ఈస్ నో వర్డ్స్ ఎగ్జిస్టింగ్ లైక్ కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్. ఐదర్ వీ షుడ్ సే కజిన్ ఆర్ సిస్టర్ ఆర్ బ్రదర్ లైక్ దట్ సెపరేట్లీ, బట్ నాట్ కంబైన్డ్. ఓకే, పిక్ పాకెటర్ అనే వర్డ్ కూడా లేదు. బ్రదర్ ఆర్ సిస్టర్ నెవర్ ఫాలోస్ కజిన్ అన్నట్టు.
బోర్డింగ్ ఈజ్ రాంగ్, ఇట్ షుడ్ బి బోర్డింగ్ హౌస్. బోర్డింగ్ అనేది మనం యూజ్ చేయకూడదు, బోర్డింగ్ హౌస్ అనే పదంలోనే మనం అది యూజ్ చేయాలి. పూర్ పీపుల్స్ ఈజ్ రాంగ్ అనమాట. ఇట్ షుడ్ బి ద పూర్. మనం పూర్ పీపుల్ అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అనుకొని చెప్తాం కదా, అది రాంగ్ యూసేజ్. ఇట్ షుడ్ బి ద పూర్. ద పూర్ అంటే ఆ పూర్ ఎవరెవరైతే పూర్ మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కోసం చెప్పేదానికి ద పూర్ అంటాం. ద రిచ్ అంటే ద వెల్దియెస్ట్, గ్రూప్ ఆఫ్ వెల్దీ పీపుల్ అన్నట్టు. సో ఈ వీడియోకి వచ్చేసి లాస్ట్ రూల్ ఫర్ ద డే, ద యూజ్ ఆఫ్ పొసెసివ్ యాడ్జెక్టివ్స్. ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ యూసేజ్ ఎలా అనేది ఈ రూల్ చెప్తుంది. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ రిఫర్ టు వర్డ్స్ విచ్ మోడిఫై నౌన్ బై షోయింగ్ ఏ ఫార్మ్ ఆఫ్ పొసెషన్. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ నథింగ్ బట్, మనం యాడ్జెక్టివ్స్ ఏంటి, నౌన్ని కానీ ప్రొనౌన్ కానీ క్వాలిఫై చేసేది. అదే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఏంటంటే నౌన్ కానీ ప్రొనౌన్ యొక్క పొసెసివ్ ఫామ్ని షో చేస్తూ వాటిని లైక్ ఏంటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మోడిఫై చేసేది అనమాట. ద టేబుల్ ఆఫ్ పొసెసివ్ యాడ్జెక్ట్స్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్. ఎవ్రీ వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ. ఇక్కడ ఏంటంటే ఇన్కరెక్ట్ యూసేజ్. ఎవ్రీ వన్ షుడ్ డూ హిజ్ డ్యూటీ, కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ వన్ అనేది హిజ్, దేర్ అంటే హిజ్ అనేది ఇక్కడ ప్రతి ఈ ఎవ్రీ వన్ని కోసం చెప్తుంది అనమాట. వన్ షుడ్ డూ హిజ్ డ్యూటీ, ఇన్కరెక్ట్. వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ, కరెక్ట్. Okay, in the above example, it is to be noted that the words once and his are not used in possessive pronouns. These are possessive adjectives as they are describing the noun, duty respectively. So we use once only when the subject is one. Once అనేది పొసెసివ్ యాడ్జెక్ట్ ఎప్పుడు అక్కడ సబ్జెక్ట్ అనేది సింగిల్ వన్ అన్నప్పుడు మాత్రమే మనం వన్స్ యూజ్ చేస్తాం. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఎవ్రీ అండ్ ఈచ్ వీ యూజ్ హిజ్ or her accordingly. Okay, every girl should do her duty. In the above example, gender is clearly mentioned. In such cases we use her, and when the gender is not clear, ఒక లైక్ ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ఎవ్రీ గర్ల్ అని జెండర్ మెన్షన్ చేశారు కాబట్టి మనం హర్ యూజ్ చేస్తున్నాం పొసెసివ్ యాడ్జెక్టివ్. బట్ పైన ఈ సెంటెన్స్లో వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ అన్నప్పుడు మనకి జెండర్ మెన్షన్ స్పెసిఫికేషన్ లేదు కాబట్టి మనం హిజ్ యూజ్ చేయాలి అలాంటి టైంలో. ఓకే, సో యా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో మోర్ 10 rules are left. Let's continue those rules by tomorrow, and yeah, until then please do revise those rules and start practicing error detection questions. And yeah, have a great time guys, stay consistent, and thanks for watching. Have a great time.